హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఫామ్పే అదే ఫామెక్స్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే వీళ్ళైతే అప్డేట్ చేశారనమాట. చాలా వరకు యాప్ని చూసుకున్నట్లయితే కస్టమైజబుల్ ఐకాన్ ఇచ్చారనమాట. ఇదైతే మనమైతే అమౌంట్ పెట్టి అయితే మనమైతే ఐకాన్ కూడా కొనుక్కోవచ్చు, బై చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే కస్టమైజబుల్ థీమ్స్ ఇచ్చారనమాట. తర్వాత కస్టమైజబుల్ స్కానర్ కూడా ఇచ్చారనమాట. ఇలా మనకి యూపీఐ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా వరకు కస్టమైజేషన్స్ అయితే ఇచ్చారు. ఇలా అయితే చాలా అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే మనకి అన్నీ కస్టమైజబుల్ అయిపోయింది. మనకి ఇదివరకు చూసుకున్నట్లయితే నార్మల్గా ఉండేది. అందుకే వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. అప్పటికి చాలా చేంజ్ అయితే వచ్చింది యాప్లో చూసుకున్నట్లయితే. మనకి ఇంకా రివార్డ్ సెక్షన్లో కనుక ఓపెన్ చేసినట్లయితే రివార్డ్స్లో చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే కదా, ఇక్కడ రివార్డ్స్ అయితే ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. మన కాయిన్స్ పెట్టి కొనుక్కుంటే మనకైతే రివార్డ్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకో బెస్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే కీపర్ అనమాట. ఈ కీపర్లో చూసుకున్నట్లయితే మనమైతే మంత్లీ అలా మనం డబ్బులు కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఆటో సేవ్ మనకి అవైతే తర్వాత ఉపయోగపడతాయి అనమాట. మనకి దాంట్లో నుండి అమౌంట్ విత్డ్రా చేయాలన్నా కానీ మనకి రీజన్ అడుగుతుంది. ఏ రీజన్ మీద మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారని. చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కీపర్లో కనుక అమౌంట్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది అనుకోవచ్చు. మనకి ఇలా టోటల్గా అయితే యాప్ అయితే చాలా వరకు రీచేంజ్ అయితే చేశారనమాట, పార్ట్నర్ని చేంజ్ చేసిన తర్వాత. ఇంకా నేను ఫామెక్స్ కార్డ్ అయితే తీసుకోలేదు. ఫామెక్స్ కార్డ్ చూసుకున్నట్లయితే నేను ఈ వీడియో రికార్డ్ చేసి తీసుకున్నట్లయితే రిపబ్లిక్ డే టైంలో అప్పుడు చూసుకున్నట్లయితే 199కి అయితే ఆఫర్లో వచ్చింది. మరి ఇప్పుడు అదే ప్రైస్లో ఉందో లేదో తెలియదు. ఒకవేళ మీరు కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళు చూసుకున్నట్లయితే అల్ట్రా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు, 499 per year అంట. మనం చూసుకున్నప్పుడు అయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండేది. నేనైతే ఓల్డ్ యూజర్ని కాబట్టి నేనైతే ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లిమిట్ 5,000తోనే అయితే ఈ యాప్ని అయితే నడుపుతున్నాను. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే వీళ్ళైతే యూపీఐ యాప్లో చేంజ్ చేయారనమాట. దీంట్లో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని మనం అయితే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. వాడాలంటే వాడచ్చు, లేకపోతే మనకి ఆల్టర్నేటివ్ యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది మన ఇష్టం మీద ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఒక పార్టిసిపెంట్ అయితే చేశాను అనమాట ఒక టాస్క్లో. దాని ద్వారా రిడీమ్ వచ్చిందనమాట. ఇంకా మన రెఫరల్ కోడ్ కూడా ఉంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా రెఫరల్ అయ్యి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే వీడియో కూడా ఉంది. అవి కూడా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసి ఫామ్పే అకౌంట్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుందన్నమాట. ఆప్షన్స్ అన్నీ తెలిసినవి కదా. మనం అయితే మోడ్ పేమెంట్స్, మనకి ట్రాన్సాక్షన్ అలర్ట్స్, చాలా వరకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏటీఎం విత్డ్రాల్స్, ఇలా అన్ని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి కార్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది, క్యూఆర్ కోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్.